8th క్లాస్ పటాల అధ్యయనం విశ్లేషణ గురించి మనం తెలుసుకుందాం. ఇందులో వచ్చేసి మనకి ఇంతకుముందు తెలుసుకున్నట్టే చిత్తుపటం కానీ స్కేలు కానీ దీంట్లో కూడా మామూలుగా అన్నీ సేమ్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి భూమి, నీరు అలాంటివి అవన్నీ మనకి పటాల్లో చూపెడతారు అన్నట్టు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది. తర్వాత వచ్చేసి వివిధ ప్రదేశాల ఉనికిని నిర్ధారించడంలో అక్షాంశ రేఖాంశాల అవగాహన అనేది ఉపయోగపడుతుంది. 5వ శతాబ్దంలో ఈ భావనలో ఆర్యభట్ట ఉపయోగించినట్లు మనకు తెలుస్తుంది. మొఘలుల కాలంలో భారతీయులు పటాల తయారీలో మధ్య ఆసియా వారి పద్ధతులను అనుసరించారు. 17వ శతాబ్దంలో సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్ ఒక అట్లాస్ని తయారు చేశారు. ఎవరు అట్లాస్ని తయారు చేశారని అంటే సాదిక్ ఇస్ఫహాన్ జాన్పూర్ అనే అతను ఒక అట్లాస్ని తయారు చేశాడు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న అతి పురాతనమైన పటాలు 4000 సంవత్సరాల నాటివి ఉన్నాయి. వీటిని సుమేరియన్లు అంటే ఇరాక్ వాళ్ళు తయారు చేశారు. మొదట కొన్ని ప్రపంచ పటాలను బాబిలియన్లు తయారు చేశారు. అప్పటికి వారికి తెలిసిన ప్రపంచం అదే. లోపలి వలయం, బయట చేదు నది లేదా ఉప్పు నీటి సముద్రం ఉంది. దాంట్లో త్రికోణాకారంలో 7 దీవులు ఉంటాయి. అదే సమయంలో గ్రీకు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన అనాక్సిమండర్ మిలేటస్, ప్రస్తుతం టర్కీలో చెందిన ఎకేటియస్ ఎరిటోడస్ కూడా వివిధ ప్రదేశాలను చూపిస్తూ ప్రపంచ పటాన్ని తయారు చేశారు. ప్రపంచాన్ని యూరప్, లిబియా, ఆసియా అని 3 ఖండాలుగా అప్పుడు విభజించారు. ఈ 3 ఖండాన్ని మధ్యధరా సముద్రం అనేది వేరు చేస్తుంది. తర్వాత వచ్చేసి మెరిడియన్ రేఖ అని అంటారు. అక్షాంశాలు రేఖాంశాల ఆధారంగా మెరిడియన్ రేఖ అంటారు. ఈ మెరిడియన్ రేఖ ఉత్తరం నుంచి దక్షిణం దాకా ఒక గీత గీశారు. యేసుక్రీస్తు జన్మస్థలమైన జెరూసలేం ఉన్న ఆసియా ఖండం అన్నిటికంటే పెద్దదని, ముఖ్యమైనదని అప్పట్లో భావించారు. 1480ల ప్రాంతంలో టాలమీ పుస్తకాలను యూరోపియన్లు తిరిగి కనుగొన్నారు. టాలమీ ఏం చెప్తాడు అంటే భూకేంద్రక సిద్ధాంతం చెప్తాడు. తర్వాత వచ్చేసి బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత పటాల్ని తయారు చేయడం మొదలుపెట్టారు. దీనికి భారతదేశ సర్వేక్షణ శాఖను ఏర్పాటు చేశారు. జేమ్స్ రెన్నెల్ను సర్వేయర్ జనరల్గా నియమించారు. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన భౌగోళిక సర్వేక్షణను 1802లో విలియం లాంబ్డన్ ఆరంభించారు. సర్ జాన్ ఎవరెస్ట్ పూర్తి చేశారు. ప్రపంచంలో ఎలా ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పర్వతంగా జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా వచ్చింది. సముద్ర మట్టం నుంచి గీసిన రేఖల్ని కాంటూర్ రేఖలు అని అంటారు. కాంటూర్ రేఖల యొక్క భూమి మట్టం అనేది తక్కువ వాలుతో ఉంటే రేఖలు దగ్గరగా ఉన్నట్టు, అదే వాలు అనేది ఎక్కువ దూరంలో ఉంటే దూరంగా ఉన్నట్టు. అట్లాస్ అంటే పటాల సంకలనాన్ని అట్లాస్ అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి సూర్యుడు శక్తి వనరులు. సూర్యుడిలో అత్యధికంగా ఉండే వాయువు ఏంటిదనంటే హీలియం. సూర్యునిలో నుంచి మనకు వచ్చే కాంతి అనేది భూమిని చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. 152 మిలియన్ కిలోమీటర్లు హైయెస్ట్ దూరం. తక్కువ దూరం వచ్చేసి 147 మిలియన్ కిలోమీటర్లు. హరిత గృహాలు అంటే మొక్కలకు అవసరమైన వాతావరణం కల్పించడం ద్వారా అన్ని చోట్ల పంటలు పండించడానికి హరిత గృహాలు అనేటివి పెట్టారన్నట్టు. తర్వాత భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అని అంటారు. బొగ్గు పులుసు వాయువును కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు. కొన్ని వాయువులు భూ వికిరణాన్ని అడ్డుకుంటాయి. బొగ్గు పులుసు వాయువు శాతం పెరిగితే భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే భూగోళం వేడెక్కడం అంటారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే భూగోళం వేడెక్కుతుంది. వాతావరణ ఉష్ణోగ్రతను మనం సెల్సియస్ ఉష్ణమాపకంలో అంటే థర్మామీటర్ ద్వారా కొలుస్తారు. మానవుని యొక్క
శరీర ఉష్ణోగ్రత వచ్చేసి 37 డిగ్రీలు ఉంటుంది, లేకపోతే 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత అనేది 1922 జూలైలో లిబియా, ఆఫ్రికాలో అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ లిబియా అనేది సహారా ఎడారికి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా అంటార్కిటికాలో ఉష్ణ కేంద్రంలో 1983 జూలైలో అత్యంత తక్కువగా -89.2 సెల్సియస్ ఉష్ణోగ్రత. అంటార్కిటికాలో ఏముంటుందని అంటే ఇది మంచు ఉంటుంది కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతలు అనేటివి నమోదవుతాయి. తక్కువ ఉష్ణోగ్రతల్లో -273.16 అనేది అత్యల్పమైనది. అత్యధిక ఉష్ణోగ్రతని కొలవడానికి పైరోమీటర్ను ఉపయోగిస్తారు. ఇలా ఉష్ణోగ్రతని కొలవడానికి వారం రోజుల పాటు ఉష్ణోగ్రతల యొక్క సరాసరి తీసుకొని ఉష్ణోగ్రతని మనం కొలుస్తాము. తర్వాత భూచలనాలు, ఋతువులు. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అని అంటారు. దీనికి వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. దీనివల్ల మనకి ఋతువులు ఏర్పడతాయి. ఈ ఋతువులో వచ్చేసి మనకి ఈ కాలాన్ని ప్రభావితం చేసే భూమి గుండ్రంగా ఉండకుండా గోళాకారంలో ఉండడం వల్ల భూమి తన అక్షం మీద రోజుకు ఒకసారి తన భూభ్రమణం అంటారు. సూర్యుని చుట్టూ తిరిగితే ఒక అక్షం కలిగి ఉంటుంది. భూమి పడమర నుంచి తూర్పు వైపుకు తిరుగుతుంది. 6 నెలల మనకి 3 కాలాలు ఉంటాయి: శీతాకాలం, వేసవికాలం, చలికాలం. సూర్యుడి చుట్టూ భూమి ఒకే ఒక కక్షలో తిరగడాన్ని దీన్ని కక్ష అని అంటారు. తర్వాత ధ్రువ ప్రాంతాలు అంటే మనం భూమిని గ్లోబ్గా తీసుకున్నట్లయితే మధ్య భూమధ్య రేఖకు తీసుకున్నానంటే ఇక్కడ పైన ఉండే భాగాన్ని ధ్రువ ప్రాంతం అని, ఇక్కడ సైడ్ ఉండేదాన్ని ధ్రువ ప్రాంతం అని అంటారు. ఈ ధ్రువ ప్రాంతాలు ఎలా ఉంటారని అంటే జీవులు మంచు బూట్లు అనేటివి వేసుకుంటారు. ఎందుకనంటే ఈ భూమధ్య రేఖకు దూరంగా ఉండడం వల్ల దీని ఉష్ణోగ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎస్కిమో అనే పదాన్ని ఇక్కడ వాడతారు. వృక్షజాలం కూడా చలి కారణంగా నేలపై పొర సంవత్సరం పొడవునా రాయిలాగా గడ్డ కట్టుకొని ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ మంచు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సామూహిక జీవనాలు ఎస్కిమోలు చేస్తాయి అని అంటే చిన్న చిన్న జంతువులు ఇక్కడ మాత్రం బతకగలుగుతాయి. మనుషులు బతకడం చాలా రేర్ అన్నట్టు. ఇక్కడ స్లెడ్జ్ బండి, కారిబో, అలాస్కాలోని కామ్నిస్టి న్యూట్ ప్రజలు. ఇది వచ్చేసి మనకి షుకోటాలోని వాల్రస్ వేట.